హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఈ ఫ్రై అనేది చాలా చాలా బావుంటుందండి. అన్నంలోకి గానీ, రోటీలోకి గానీ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నేను చెప్పినట్లు చేయండి. మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కదండీ! కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి సన్నగా కట్ చేసింది వేసుకోవాలండి. ఒక ఆనియన్‌ని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది మెత్తబడే వరకు ఆయిల్‌లో కొంచెం మగ్గే వరకు ఒకసారి అలా కలుపుతూ 1, 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపినాక ఆనియన్ మెత్తబడినాక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు అన్నీ ఒకసారి అలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై కావాలండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయినంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగించే వరకు ఇవి ఆనియన్ అంతా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కరివేపాకు ఎయ్యాలండి. ఒక రెమ్మ వరకు మనం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కరివేపాకు వేయడం వలన సువాసన బావుంటుందండి. ఈ ఫ్రైకి మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత మనము ఇక్కడ దొండకాయలనండి నేను అర కేజీ వరకు తీసుకున్నాను. ఇవి పొడవుగా, నిలువుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఈ దొండకాయలనన్నిటిని వేసుకొని ఇక్కడ అర కేజీ వరకు తీసుకున్నానండి. ఆ తర్వాత ఈ దొండకాయలనన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ పట్టేలాగా మంచిగా అంతా ఆయిల్ అంతా పట్టేలాగా మంచిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఈ దొండకాయలనన్నిటిని ఒక 3 నిమిషముల వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మనం ఒక 10-15 నిమిషాల వరకండి. 10-15 నిమిషముల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నేను సిమ్‌లో పెట్టుకున్నానండి. అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దానిలోకి పొడి అండి. ఒక కడాయి పెట్టుకొని ఒక ఒక స్పూన్ వరకు మనము ఈ ఇక్కడ కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాలండి. పుట్నాల పప్పు. ఈ పొడి వేస్తే ఈ దొండకాయలో రుచి మరింత పెరుగుతుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఒక 10 వరకు నేనిక్కడ ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. ఏం నూనె ఎయ్యక్కర్లేదండి. ఆయిల్ అనేది అస్సలు వాడొద్దండి. డ్రైగా వేపుకోవాలండి. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టి మంచిగా వేపుకోవాలండి. దోరగా వేపుకున్న తర్వాత ఇవన్నీ చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఈ పొడి పట్టుకోవాలండి మనం. పొడి పట్టుకోవాలి. అలా పట్టుకొని మెత్తగా పట్టుకోవాలండి. పొడనేది మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ జార్‌లో అన్నీ వేసి చల్లారిన తర్వాత పొడి పట్టుకోవాలి. ఈ ఒక్క పొడే చాలండి. ఈ దొండకాయని రుచిని మరింతగా పెంచుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై. మనము హ్మ్, రోటీలోకి గానీ, మన సాంబార్ రైస్‌లోకి అంచుకు గానీ చాలా బావుంటుందండి. సైడ్ డిష్‌గా గూడా చాలా బావుంటుంది. మీరొక్కసారి చేసుకొని చూడండి. మీరే అంటారు. తర్వాత మనం దొండకాయలను ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఇంకా దొండకాయ అనేది వేగలేదండి. బాగా మెత్తబడాలండి. దొండకాయ అనేది మంచిగా మెత్తబడాలి. మనం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది దొండకాయ అనేది. అలా 10-15 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు చూసారండి దొండకాయ అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికినాక మొత్తం మూత పెట్టి కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ వేసుకున్నాం గదండీ మెత్తగా. ఆ పౌడర్‌నంతా దీంట్లో వేసుకోవాలండి. మనం వేరే ఏం కారం, ఉప్పు అన్నీ అవసరం లేదండి. ఈ పౌడర్ వేసాక మనం ఉప్పు వేసుకోవాలండి అంతే. దీంట్లోనే వేసుకొని గూడా పట్టుకోవచ్చు. తర్వాత చూసి గూడా వేసుకోవచ్చండి. మనం ఈ పౌడర్‌నంతా వేసాక ఈ దొండకాయ ఫ్రై అంతా మగ్గిన తర్వాత పౌడర్‌ని వేసి కలపాలండి. ఈ దొండకాయలకనేది ఈ పౌడర్ అంతా పట్టేలాగా, ఈ మసాలా అంతా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అండి. మన టేస్ట్‌కి తగినంత మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసినాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా 2-3 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ కారము, ఈ ఉప్పు, ఈ మసాలా పొడి మొత్తం దాంట్లోకి పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మనం సిమ్‌లో పెట్టి మాత్రం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మాడిపోతుంది. కూర అనేది మాడిపోతుంది. మనం సిమ్‌లో పెట్టినట్లయితే కూర చాలా టేస్ట్‌గా వస్తుందండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర అండి. లాస్ట్ కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవచ్చండి.
చాలా చాలా బావుంటుందండి. మీరెప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా అంతా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవచ్చండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ నేను పెడతానండి. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో ఈ దొండకాయ ఫ్రై అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. మనం ఎప్పుడు చేసుకునేలాగా కారం, ఉప్పులు కాకుండా ఇట్లా మన మసాలా పొడి వేసి చేసుకోండి. చాలా చాలా బాగా వస్తుందండి. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.